అబ్రాడ్‌కి వెళ్లి చదువుకోవాలి అన్న డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతూ ఉంటే స్టూడెంట్స్ యొక్క హ్యాపీనెస్ మామూలుగా ఉండదండి. సో, ఇప్పుడు జూన్ నెక్స్ట్ ఇన్‌టేక్స్‌లో గూడా మన వీసోర్స్ నుంచి చాలా మంది స్టూడెంట్సే ఎళ్తున్నారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. హాయ్! మీ పేరు? నా పేరు వీరాంజనేయులు. వీరాంజనేయులు. ఓకే. ఎక్కడి నుంచొస్తున్నారు? నేను దిల్‌షుక్‌నగర్‌లోనే ఉంటాను. దిల్‌సుఖ్ నగర్. రైట్. సో, వీసర్స్‌కెలా రావడం జరిగింది? ఎలా తెలిసింది? నేను సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ చూసి దాని ద్వారా వచ్చాను. ఓకే. సో, ఎలా అనిపించింది వీళ్ళ సపోర్ట్, కన్సల్టేషన్? మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరికిందా? బేసిక్‌గా నాకు ఎవరు తెలీదు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి డైరెక్ట్‌గా వచ్చి ఇక్కడ వీళ్ళు కాంటాక్ట్ అయ్యాను. ఇంకా వీళ్ళు అప్రోచ్ అవ్వగానే వీళ్ళే మొత్తం ఎలా చేయాలి అని మొత్తం గైడెన్స్ ఇచ్చారు. ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఎలా చేయాలి అని మొత్తం వీళ్ళే గైడ్ చేశారు. తర్వాత లోన్ ప్రాసెస్ కూడా అంతా వీళ్ళే గైడ్ చేసేసారు. ఓకే. సో, ఏ కంట్రీ ప్లాన్ చేస్తున్నారు? నేను యూకే ప్లాన్ చేశాను. యూకే. ఓకే. సో, యూకేలో ఏ యూనివర్సిటీ, అక్కడ ఏం చదువుకోవాలనుకుంటున్నారు? ఓకే, నేను బీబీపీ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను మాంచెస్టర్‌లో. ఇంకా నా కోర్స్ ఏమో ఎంఎస్సీ మేనేజ్మెంట్ డేటా అనలిటిక్స్ చూస్ చేసుకున్నాను. ఓకే. మామూలుగా ఇక్కడ ఏం పర్సూ చేశారు? ఏం కంప్లీట్ చేశారు? ఇక్కడ నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఓకే. అది ప్లాన్ సూపర్ అండి. సో, యూనివర్సిటీ నుంచి మీరు స్కాలర్‌షిప్ అప్లై చేసుకున్నారా? చేసుకున్నామండి. ఓకే. ఎంత శాంక్షన్ అయింది? నాకు మొత్తం 2200 అయింది. నాకు మొత్తం టోటల్ ఫీజు ఏమో 70,200 పౌండ్స్ పే చేయాలి. అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో 5.5 lakh. సూపర్ అండి. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నారా అబ్రాడ్‌కి? అవునండి, లోన్ ద్వారానే వెళ్తున్నాను. లోన్ తీసుకున్నారు. ఆ ప్రాసెసింగ్ అంతా కూడా ఎక్కడ ఇక్కడ చేస్తున్నారు? వీళ్ళే మనకంటూ సపోర్ట్ చేస్తారు లోన్ ప్రాసెస్ మీద. నేను నాన్ కొలాటరల్ లోన్ తీసుకున్నా, క్రెడిట్లా తీసుకున్నాను. వాళ్ళే సపోర్ట్ చేశారు మొత్తం. సో, లోన్ ఎంత శాంక్షన్ అయింది? నాకు మొత్తం 40 lakhs శాంక్షన్ అయింది. ఓకే. సూపర్ అండి. సో, ఎప్పుడు వెళ్తున్నారు మీరు? నేను నెక్స్ట్ మంత్ 10th ప్లాన్ చేసుకున్నా. జూన్ 10th. జూన్ ఇంటేక్‌లో. ఎస్ మేడం. రైట్. సో, ఓవరాల్ గా ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు వీసోర్స్ గురించి? ఫస్ట్ నేను ఇక్కడ రాగానే వీళ్ళ అప్రోచ్ ఫస్ట్ నాకు బాగా నచ్చింది. వీళ్ళ గైడెన్స్ ఇవ్వడం అంతా బాగా అనిపించింది. సో ఎక్సలెంట్ అనే చెప్తా నేనైతే, నా సైడ్ నుంచి అయితే ఫీడ్బ్యాక్ అయితే. సో, మీ బ్యాంక్ లోన్ తీసుకున్నారు కదా, అది కొలెటరలా నాన్ కొలెటరల్? నాన్ కొలాటరల్ లోనే తీసుకున్నాను. సూపర్ అండి. థ్యాంక్ యూ. ఆల్ థ్యాంక్ ది యూ సో వెరీ మచ్. బెస్ట్. థ్యాంక్ యూ.